రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కొత్త సీసాలో పాత సారా అన్నట్టుగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. నల్లగొండ టౌన్లో జరిగిన రైతు మహాధర్నాలో పాల్గొన్నారాయన. కాంగ్రెస్ సర్కార్పై విమర్శలతో దాడి చేశారు. కాంగ్రెస్ను ఎన్నుకున్నందుకు తెలంగాణ ప్రజానీకం బాధపడుతోందన్నారు కేటీఆర్. పలుమార్లు వాయిదా ప్రభుత్వ అనుమతులివ్వకపోవడంతో చివరకు హైకోర్టు ఇచ్చిన అనుమతితో బీఆర్ఎస్ రైతు మహాధర్నా భారీ ఎత్తున జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రైతులు పాల్గొన్న రైతు ధర్నా నల్గొండ పట్టణంలో నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా జిల్లా నాయకులంతా ధర్నాలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలన కొత్త సీసాలో పాత సారా అన్నట్లుగా ఉందని, పాలిచ్చే ఆవును కాదని దున్నపోతును తెచ్చుకున్నామని రైతులు అనుకుంటున్నారని కేటీఆర్ కామెంట్ చేశారు. మిమ్మల్ని మోసం చేయడానికే కొత్త కొత్త మాటలు, కొత్త కొత్త వేషాలు వేసుకొని కొత్త సీసాలో పాత సారా అన్నట్టు మళ్ళా బయలుదేరినారు. ఎన్నికలకు ముందు చెప్పినాం మేము వచ్చి మీకు అన్నాడు, అన్న కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అంటారు, యాది పెట్టుకోండి అని నేను చెప్పిన. అదేవిధంగా పెద్దలు కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గంలో చెప్పిండ్రా లేదా? ఇవాళ రైతు బంధు సంవత్సరం దాటిపోయింది, 14 నెలలైంది, రూపాయి ఇయ్యలేదు రైతు బంధు. రైతు మహాధర్నాకు వచ్చినట్లు అనిపించలేదని, మళ్లీ మన ప్రభుత్వం వచ్చిందనే విధంగా నల్గొండలో అపూర్వ స్వాగతం లభించిందని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారనే రీతిలో స్వాగతం ఉంది. బ్రహ్మాండమైన విజయోత్సవ ఊరేగింపులా అనిపించిందన్నారు. కేసీఆర్ 12 సార్లు రైతు బంధు ఇచ్చారు, కానీ ఇలా ప్రచారం చేసుకోలేదు. ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్, రైతు బంధు అంటే కేసీఆర్ గుర్తొస్తారు. రుణమాఫీ, రైతు బంధు, వరికి బోనస్ అన్నింటిలో మోసాలు చేస్తూ కాంగ్రెస్ నేతలు చరిత్ర సృష్టించారని కేటీఆర్ విమర్శించారు. ఆరోగ్యశ్రీ అంటే ఎవరు యాదికి వస్తారు? మీకు వైఎస్ఆరా? ఆరోగ్యశ్రీ అంటే ఎవరు యాదికి వస్తారు? రైతు బంధు అంటే ఎవరు యాదికి వస్తారు? ఎవరు? అందుకే రైతు బంధు బంద్ చేద్దామని చూస్తున్నాడు. ఎందుకంటే రైతు బంధు ఎన్ని పైసలు వేసినా రైతులు కేసీఆర్నే తలుసుకుంటారు, నన్ను అయితే దేకరు. కాబట్టి దీన్ని ఎట్లన్నా ఖతం చేయాలని చెప్పి గుంపు మేస్త్రి గారు పన్నాగం పన్నిండు. ఏ ఊర్లో అయినా 100% రుణమాఫీ జరిగిందని చూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. రుణమాఫీ 25% కూడా కాలేదు. గ్రామ సభల్లో హామీల అమలుపై జనాలు నిలదీస్తున్నారని చెప్పారు. దరఖాస్తుల వ్యాపారంతో రాష్ట్రంలో జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు మాత్రమే సంతోషంగా ఉన్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. నల్గొండ నుంచే ప్రభుత్వంపై రైతు పోరు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. పోరాటాల పురిటిగడ్డ నల్లగొండనే మొత్తం రాష్ట్ర రైతాంగానికి ఆనాడు సాయుధ పోరాటంలో ఎట్లయితే స్ఫూర్తి నింపిందో, మళ్ళొక్కసారి రాష్ట్రంలో రైతులు తిరగబడేందుకు నల్లగొండనే వేదిక కావాలి. అందుకే ఇక్కడి నుంచే మొదలు పెట్టినాం ఈ రైతు పోరు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను వారిచ్చిన ఎన్నికల హామీల అమలు కోసం నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. నల్గొండ రైతు ధర్నాకు ప్రభుత్వం ఆటంకాలు కలిగించినా కోర్టు ఇచ్చిన అనుమతితో మొత్తం మీద విజయవంతంగా జరిగింది.